ఏముంది, ఎవడు అడుగుతాడు? లేదంటే మీరు డెవలప్ కావాలి ఊరంటే మా పార్టీలో కలవాలని చెప్పి కండవనైనా కప్పుకోవాలి. కండవ కప్పుకున్నానికి ఇన్ని పైసలు ఇస్తాం, కండవ కప్పుకున్నానికి ఈ గ్రామ పంచాయతీకి ఇంత నిధులు ఇస్తామని చెప్పి పిలిచి భయపెట్టించి లోపుర్చుకొని వాళ్ళంతా గెలిచిన వాళ్ళందరూ సర్పంచులు మా వాళ్ళే అని చెప్పుకోవడానికి ఇది పన్నాగం అంతే. బరాబర్ రాసిచ్చుకో, మీరు రాసిస్తాం, రాసి పెట్టుకొని మీరు మొదటి నుంచి చెప్తున్నాం మేము. వీళ్ళు తమిళనాడు తరహా ఇవ్వాలి, తమిళనాడు తరహా ఇవ్వాలంటే పార్లమెంట్కి పోవాలని చెప్పినాం. డెడికేటెడ్ కమిషన్ వేయాలని ఫస్ట్ బీసీ కమిషన్ వేసిండ్రు. మేము చెప్పిన తర్వాతనే వాళ్ళు డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు తప్పు చేస్తున్నారని. అంటే మొదటి నుంచే తప్పులు తడకగా వచ్చింది. బీసీల సంఖ్య తక్కువ చూపించింది జనగణన చేసి. ఎనిమిదేషన్లో వాళ్ళ పర్సెంటేజ్ తగ్గించి అవమానించారు. బీసీ కమిషన్కి ఇచ్చిండ్రు, మళ్ళీ 4 కలుసుకొని డెడికేషన్ కమిషన్కి ఇచ్చిండ్రు. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించిండ్రు. తర్వాత ధర్నా చేసిండ్రు, మళ్ళీ రివర్స్ వచ్చిండ్రు, జియో ఇచ్చిండ్రు. కొట్టేస్తుందన్నా హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేస్తుందన్నా కూడా ఏదో ప్రగల్భాలు కలిపిండ్రు. 7 కోట్లు కోత చూద్దామని. మరి వెనకాల ముందర తిరిగిన వాళ్ళే కోట్లు వేసిండ్రు, కొట్టేపించిండ్రు. ఇలా చివరకు మళ్ళీ ఎంత బరి తెగించి ఇంతమంది మేధావులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎవరి నోట ఇన్నా కూడా బీసీలకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు. మీ నాయకుడు కూడా మీరెంతో మీకంతా అని చెప్పి అన్నాడు. మరి బానిసంగా బతకాలి ఇన్ని సంవత్సరాలుగా? బానిస బతుకులు బతకాలి మీరు? మీకు రాజకీయ పదవి అవసరం లేదు, మీ బతుకుకి ఇంతే. మీకు ఏదో మీ వృత్తులు బాగు చేసుకోండి. మేము మస్తు మాట్లాడిన ఓట్లు వేసినా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మాట్లాడే తీరుగా అనిపిస్తూ ఉంది మీ వ్యవహారం మొత్తం కూడా. మరి నిన్నటి వరకు ప్రగల్భాలు పలికినటువంటి నాయకులు వాళ్ళు మాట్లాడాలా? బీసీ సంఘాలన్నీ కూడా దయచేసి ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాలేదంటే మళ్ళీ 100 ఏళ్ళు మీరు బానిసలుగా బతకాల్సిన అవసరం ఉంటుంది. 100 ఏళ్ళు బానిస బతుకులు బతకాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక పై చదువుకోలేక సర్టిఫికేట్లు ఇరుక్కుపోయి ఉన్నాయి. ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఓసీలో ఉన్నటువంటి పేదలకు కూడా పట్టించుకునే నాథుడు లేడు. ఇలా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మరి బీసీ రిజర్వేషన్ వస్తుందని ఎంతో ఎదురు చూసిండ్రు, లక్కీ డీప్ తీసిండ్రు. ఒక్కొక్క ఊర్లో అరే ఈ సర్పంచ్ బీసీ అయింది, ఎంపీటీసీ బీసీ అయింది, జెడ్పీటీసీ అయింది, జిల్లా పరిషత్ చైర్మన్ అయింది, ఎంతో ఆశతో నేనైతానో నా తమ్ముడు అవుతాడో మా అన్న అవుతాడో అని చెప్పి ఈ వర్గాల వాళ్ళు ఆశలో పెట్టి ఆశ చూయించి మళ్ళీ నువ్వు ఆశ చూయించి గుంజుకుని ఇలా మొదటి పద్ధతికి వచ్చి మీ ప్రభుత్వం మళ్ళీ సింబల్ అయినటువంటి ఎలక్షన్కు మేము బీఫామ్లు ఇస్తామని చెప్పని పెద్ద జోక్ వేయడం, ఎవరు చెవులో పువ్వు పెడుతున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు మీరు 3,000 కోట్లకే గ్రామాలు కుంటు పడుతున్నట్టున్నారు కదా, ఈ వర్గాలు కుంటు పడిపోయినాయి. నీకు ఎవరైతే ఓట్లేసి మిమ్మల్ని ఎంపీ చేసిండ్రో, నిన్ను ఎంపీ చేసిన తర్వాత నీకు మంత్రి పదవి వచ్చిందో, ఈ వర్గాల వాళ్ళకు కనీసం చిన్న పోస్టులు అవసరం లేదా? 3,000 కోట్లు వేరే రూపకంగా ఇవ్వండి. లేదంటే మూసీ రిజర్వ్ ప్రాజెక్టు 1,50,000 కోట్లు అన్నారు కదా, దానిలో ఒక 5,000 కోట్లు తక్కువ చేసుకోండి. 4th సిటీలో ఒక 3,000 కోట్లు తక్కువ చేసుకోండి మీ ఎస్టిమేషన్లో. ఇంకొక స్కీమ్ తక్కువ చేయండి. లేదు మొన్న లిక్కర్ అమ్మితే అప్లికేషన్లకు ప్లస్ దానికి 2,000-3,000 కోట్లు వచ్చినాయి, 3,000 కోట్లు వచ్చినాయి. ఒక లిక్కర్ అప్లికేషన్స్ అమ్మి ఒక ఇన్స్టాల్మెంట్కి వచ్చిన 3,000 కోట్లు గ్రామాలకు ఖర్చు పెట్టండి. గ్రామాల నుంచి వచ్చిన పైసలే కదా, పేద ప్రజల చెమట రక్తంతో సంపాదించిన డబ్బులు, ఆ డబ్బులే కదా ఇవి, ఆ గ్రామాలకు పెట్టండి. ఒక్కరోజు వచ్చినటువంటి 3,000 కోట్ల ఆదాయాన్ని గ్రామాలలో అభివృద్ధి చేయండి. అంతేగాని ఆ 3,000 కోట్ల గురించి మీరు రిజర్వేషన్ తీసేస్తామని ఒక శైలి చేసి ప్రభుత్వానికి ఉసిగొల్పి ఎలక్షన్ పెట్టేట్లు చేయడం ఎంతవరకు సమంజసం? మీది బాధ్యత కదా. పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించడం 9 షెడ్లో చేసిన మీ బాధ్యత కదా. నిజంగా మీకు గ్రామాల మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే ఇమ్మీడియట్గా బిల్ పాస్ చేయించండి. లేదంటే లిక్కర్ వచ్చిన 3,000 కోట్లు
గ్రామాలకు పెట్టమని చెప్పాడు కానీ అంతేగాని రిజర్వేషన్ తుంగలో దొక్కి తొందరగా ఎలక్షన్ పెట్టండి డబ్బులు వస్తాయని చెప్పడం ఎంతవరకు సంబంధించిన అడుగుతా ఉన్నా. బీసీ సోదరులారా, కాంగ్రెస్ బీజేపీ పార్టీలది బాధ్యత. దయచేసి మీరు ఆ పార్టీ ఉన్నటువంటి బీసీలు కూడా మీరు ఒత్తిడి తీసుకురండి. మీరు ఒత్తిడి తీసుకొచ్చి 42% చట్టబద్ధతకు వచ్చినట్లు మీరు ప్లాన్ చేయండి. మీరు కూడా మీ పార్టీలపై ఒత్తిడి చేయండి. అప్పుడే మీకు కార్పొరేషన్ చైర్మన్లో లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్లో వస్తాయి. లేదంటే మీకు వచ్చేది ఏం లేదు, సున్నా మోయాల్సింది తప్ప, మీకు కాయలు కాల్సింది తప్ప మీకు అది ఒరిగేది ఏం లేదు. కనుక ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలన్నీ ఖచ్చితంగా ఎండగడతాం. గ్రామస్థాయి వరకు మేము తీసుకెళ్తాం. ఖచ్చితంగా మా నాయకులతో మాట్లాడి మరి ఈ మోసానికి బీసీలకు ఇస్తా అని చెప్పి లక్కీ డీప్ ఇచ్చి ఆశ చూపించి బీసీ రిజర్వేషన్ వచ్చినాయి ఈ ఊర్లో అని చెప్పి మోసం చేసిన దానికి ఏ రకంగా మేము జనంలో తీసుకుపోవాలో పెద్ద ఎత్తున మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి బీసీ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి 42% రిజర్వేషన్తోనే ఎలక్షన్స్లో పోయేటట్టు చేయాలని చెప్పని చేస్తున్నాం. మీరు ఓతగాలు చెప్పొచ్చు, సర్పంచ్ వరకు వదిలిపెట్టండి, ఎంపీటీసీ జెడ్పీటీసీలు అట్లే చేస్తాం అని చెప్తారు. ఇప్పుడేమో 42% పైన 50% ఇస్తామని అన్నారు. సింబల్ లేని దానికి ఇప్పుడు మళ్ళీ మీకేం చెప్తారు, సింబల్ లేవు కనుక నెక్స్ట్ సింబల్ వచ్చేదానికి చేద్దాం లేవే అని చెప్తారు. కనుక ఇవన్నీ మోసాల మీద మోసాలు, దగా మీద దగా. దయచేసి దీన్ని ఖచ్చితంగా మేము ఎండగడతాం, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మేము మాట్లాడతాం. మా అధ్యక్షుడు కేసీఆర్ గారితో, మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారితో మాట్లాడి త్వరలోనే ఈ మోసం పైన ఏం చేద్దామనే దానిపైన ధీటైనటువంటి సమాధానం చెప్తాం. కలిసి వచ్చే ప్రజా సంఘాల నాయకులను, బీసీ సంఘ నాయకులతో కూడా మేము మాట్లాడతాం. వాళ్ళతో కూడా ఇండివిజువల్గా మాట్లాడి చేస్తాం. ఇంకా మోసం అనేది ఫ్యూచర్లో మళ్ళీ ఎవరు కూడా చేయకుండా చేస్తాం. మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఈ కాంగ్రెస్